హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ దివ్య అగైన్. సో ఇప్పటివరకు సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చూస్తూనే ఉన్నారు కదా, బ్యాక్ టు బ్యాక్. ఈ రోజు కూడా మనం 2 సెలబ్రిటీస్తో ఉన్నాము. మనకు ఆల్రెడీ వెండి తెర మీద మనకు పరిచయం అయిన వాళ్ళు బేబో అనగానే తెలుస్తుంది. సో ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ మనతో పాటు ఉన్నారు విజయ్ రామ్. సో వాళ్ళిద్దరితో మనం ముచ్చట్లు పెట్టడానికి రెడీగా ఉన్నాము. హాయ్. హాయ్ అండి. సో ఐ నో యువర్ నేమ్ ఈజ్ శివశక్తి, కానీ బేబో 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 అని అలవాటు అయిపోయింది టీవీలో చూసి చూసి చూసి. సో ఐ కాల్ యూ బేబో, డోంట్ మైండ్. ఓకే, ఇట్స్ ఓకే. సో అసలు మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది? అండ్ యూజువల్గా నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చేసిన ప్రొడ్యూసర్ కమ్ హీరో అయిపోతున్నారండి వాళ్ళు. సో చెప్పండి, అంటే మీకే మూవీ తీయాలని ఎలా అనిపించింది? బేసిక్లీ చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని ఉందండి. అండ్ డాడ్ కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇట్ వాజ్ మోర్ లైక్ నాది ఇంకా డాడ్ డ్రీమ్ అనమాట. సో ఆడిషన్స్ అవి ఇస్తున్నప్పుడు ఒకరోజు సుకుమార్ సార్ వాళ్ళ ఫ్రెండ్ ఆడిషన్ చేస్తున్నారు అనమాట. సో వన్ ఆఫ్ మై షార్ట్ ఫిల్మ్స్ చేశాను మధ్యలో. సో వన్ ఆఫ్ ద షార్ట్ ఫిల్మ్ క్లిప్ ఒకటి పంపించాను ఆఫీస్కి. అది సుకుమార్ సార్ చూసి ఆయనకి నచ్చి కాల్ చేసి ఆఫీస్ పిలిపించాను అనమాట. దెన్ ఐ మెట్ సుకుమార్ సార్, హీ అప్రిషియేటెడ్ షార్ట్ ఫిల్మ్లో యాక్టింగ్ అది చేసి దెన్ ఈ సెడ్ చేద్దాం ఒక మూవీ అని చెప్పన్నారు. దెన్ అగైన్ థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్. డాడీకి పిలిపించారు, మాట్లాడాము. దెన్ సుకుమార్ సార్ అరేంజ్ చేశారు టీమ్ అంతా, కొత్త డైరెక్టర్ పరిచయం చేయడం, నన్ను అటాచ్ చేసి అండ్ ఎవ్రీబడి. దట్స్ హౌ వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్. 2016 పూజావి స్టార్ట్ చేసి 17 నుంచి రెగ్యులర్ షూటింగ్ చేసామండి. 2017 నుంచి 2020 రేపు రిలీజ్ అవబోతుంది. దట్స్ ఎ హ్యూజ్ టైం పీరియడ్ కదా. I know. సో ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? అంటే మధ్యలో మై ఫాదర్ పాస్డ్ అవే అండి. సో వీ టుక్ సమ్ టైమ్ ఫర్ దాట్. అండ్ there's another executive producer who worked for this, and ఆయన కూడా the one who executed the whole production. సో ఆయన కూడా చనిపోయారు అనమాట వెరీ రీసెంట్లీ. సో దానివల్ల వీ హ్యాడ్ లిటిల్ గ్యాప్ హియర్ అండ్ దేర్, బట్ అదర్ దెన్ దాట్ మిగతాది ఏం లేదండి. దానివల్లనే వచ్చింది బ్రేక్. అండ్ వీ వర్ వెయిటింగ్. యాక్చువల్లీ మూవీ ఈ లాస్ట్ ఇయర్ రెడీ అయిపోయింది. ఈ మార్చ్లో ప్లాన్ చేసినప్పుడు దెన్ కరోనా. సో దట్స్ వై వీఆర్ నౌ బ్యాక్ ఆన్ ఆహా. ఓకే, నౌ విల్ గో టు బేబో. బేబో తెలుగు ఎంతవరకు వచ్చింది? కొంచెం ఇది ఒక్కటి నేర్చుకొని వస్తారు ఎవరైనా సరే. ఎలా ఉన్నారు, ఎంత వచ్చిందని కొంచెం హిందీలో కూడా తోడా అంటూనే ఉంటాము. సో ఎనీవే, టీవీ నుంచి ఇండస్ట్రీలోకి రావడం, దట్టు తెలుగు ఇండస్ట్రీలోకి రావడం ఎలా అనిపిస్తుంది? I would say because I started acting when I was very young, so it never mattered to me where I was acting, whether it was a TV or it was an ad. So when I got my first film, I got very, very excited. Imagine somebody on TV who does like 14 scenes in a day and now straight away to 1 or 2 scenes in a day. So I had so much fun, and it was a great experience learning a new language, working on it, working with such amazing team, and they were so welcoming. So I had so much fun. So how is Telugu industry compared to Bollywood? Everywhere is same, only the language difference. Everybody is same. అంతేనా? Yeah. సో ఇక్కడ వెల్కమింగ్ ఎలా ఉంది? సో యూ డోంట్ నో, యూ డోంట్ అండర్స్టాండ్ మచ్, రైట్? సో నవ్ యూ ఆర్ క్యాపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లిటిల్ థింగ్స్. ఎలా అనిపిస్తుంది? What do you mean by that, the last line? ఎలా అనిపిస్తుంది అంటే how you feel? How are you feeling? Okay, so there's only a language barrier basically, and thoda I'm trying to understand now, and I try to figure out if somebody's talking, they might feel I'm just looking at them, or I don't know what they might feel, what is she doing, why she's looking at us, but I just try to understand what people are talking, and so maybe by the next film I know it, maybe, let's see. ఓకే, సో ఈ మూవీలో ట్రైలర్లో ఆల్రెడీ చూసాము, అండ్ ఎంత ఫన్ ఉంది. మీరేమో నాన్న కుచి, లైక్ ఫాదర్స్ బేబీ, క్యూట్ లాడ్లీ, అండ్ మీరైతే పక్కా బేవర్స్ టైప్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, తిట్లు తింటూ ఉంటారు. సో ఎలా ఈ కాంబినేషన్? అసలు ఈ స్టోరీ స్క్రిప్ట్ గురించి చెప్పండి. సో చాలా రియలిస్టిక్ సెటప్లో ఉంటుందండి స్క్రిప్ట్ కూడా. వెన్ జానథన్ గారు డైరెక్టర్, వెన్ ఈ నరేటెడ్, ఇట్ వాస్ వెరీ రియల్, వెరీ న్యాచురల్. సో మనకి ఏది అవుట్ ఆఫ్ ద బాక్స్, లేకపోతే కమర్షియల్ కైండ్ పెద్ద డైలాగులు ఇప్పుడు నేను మాట్లాడితే ఎంత న్యాచురల్గా ఉంటుందో మూవీలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ వెరీ సిమిలర్ న్యాచురల్ థింగ్స్ ఉంటాయి అనమాట. సో బట్ క్యారెక్టర్ పరంగా వస్తే అమర్ ఇట్స్ మోర్ లైక్ వెరీ సెల్ఫ్లెస్ గా. అగైన్ చాలా ఫన్ ఉంటుంది క్యారెక్టర్లో. మీరు చూసినప్పుడు ట్రైలర్లో కానీ ఫాదర్ని ఇరిటేట్ చేయడం, బికాస్ వాడి సెట్ ఆఫ్ గోల్స్ సపరేట్ ఉన్నాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అఖిలాస్ క్యారెక్టర్, షీఈస్ వెరీ స్టూడియస్ అనమాట. అండ్ షీఈస్ కంప్లీట్లీ ఇన్ టు హర్ ఎడ్యుకేషన్ బికాస్ ఆఫ్ సర్టెన్ రీజన్స్. సో బోత్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ డిఫరెంట్, but the way they both meet and how things happen around, and the whole thing is beautiful. And అమీర అఖిల ప్రేమ,
సో ఒక మీ చైల్డ్హుడ్ లో ఒక లవ్ లెటర్ ఇస్తే థ్యాంక్ యూ అని చెప్పి నాన్నకి చూపించాలని వెళ్తారు కదా, అలాంటి మీరు తినతే ఎలా లవ్ లో పడతారు ఆన్ స్క్రీన్? So I can understand those. How did you fall in love with me? Because you're so like you itself showing the letter to the for dad. that you need to watch the film. No, if I'll tell you right away, then why will you watch? So go and watch and see how I అట్లీస్ట్ fall in సింగిల్ love. లైన్. I know she won't tell, I guess. We shouldn't reveal. She's asking at least tell me the line of it. कोई बात नहीं. Tomorrow it's releasing. You don't have to wait too much. Don't worry. Tomorrow it's coming out. ఓకే ఓకే. సో మీ కెమిస్ట్రీ గురించి ఆన్ స్క్రీన్ ఎలా ఉంది అండ్ ఆఫ్ స్క్రీన్ ఏదైనా డిఫరెన్స్ ఉందా ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కి? Yes. What is the difference? బిట్వీన్ ఆన్ On స్క్రీన్ అండ్ screen. I ఆఫ్ స్క్రీన్. think on screen I'm just ignoring Vijay, and off screen he's just teasing me all the time. సో ఓకే, సో టీజింగ్ అనగానే గుర్తొచ్చింది, మనం ఒక గేమ్ లోకి వెళ్ళిపోదాం. Game, huh? Hey, chalo. She's చాలా ఎక్స్పర్ట్ కదా తెలుగులో, Yeah, సో yeah. తెలుగులో మాట్లాడుకుందాం. ఒక్క ఆంగ్ల పదం కూడా రాకూడదు. What I have to do? I have to translate it. No, no. She's saying you have to talk only in Telugu without even one single English word. Oh my god. టంగ్ ట్విస్టర్స్ ఏమైనా చెప్దామా? Basic words చెప్పినా కూడా చెప్పలేదు, but Oh, she will. shut up, She's basic good. I know, huh? She will learn. She will learn. Okay. Quick learner. The easy Quick one, learner. huh? Please. Dismiss of chari word. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. What? విశ్వక్సేనుని Viswak Senini, పుత్రరత్నం Putra Ratnam, తస్కస్కం బొట్లు. Taskasam Potlu. బొట్లు. Botlu. Taskasam Botlu. Taskaskam. Now I can't repeat it. I said no. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. Can I just say first word and the last word? ఓకే. Say it, say it. Taskasam Botlu. Taskaskam. Taskasam. What do you mean by Taskaskam. that? నౌ ద సేమ్ క్వశ్చన్ టు యు విజయ్. నాకేంటండి చెప్పండి. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. తెలుగు అంటే వచ్చేసింది. I'll make you speak in Hindi. Don't worry. See, I'm the person who is interviewing you. I should say all the best for your movie or not? Yeah. Then you shouldn't ask me the counter questions. So anyway. Yeah. సో ఇప్పుడు ఏం చేద్దామంటే తెలుగులో మీరు కొన్ని నాకు వర్డ్స్ హెల్ప్ చేయండి. ఓకే, తను అడుగుదాము. ఇదే యూ కెన్ టేక్ ద రిఫరెన్స్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్, ఇంగ్లీష్లో అవ్వచ్చు, హిందీలో అవ్వచ్చు. యూ కెన్ టెల్ అస్ బ్యాక్. కానీ మేము తెలుగులో ఒక వర్డ్ చెప్తాము. Okay. You should understand it and tell me the meaning. Oh, that's easy. Okay. She's just gonna tell you the word, tell the meaning of it. I'll try my best. Yeah. अच्छे से ऐसे full loud expression देना तो easier to guess. Go ahead. Yeah. Okay, we'll start with a simple one. Yes. Okay. మీరు చాలా బాగున్నారు. I am doing really good. No. You are really looking good. Me chala means Chala. Both. So you're looking good. Okay. Yeah. Very good. Thank you. మీ వేషధారణ చాలా బాగుంది. Chala bounty again. It's good. Veshinanti chala bounty. Veshinanti क्या हुआ? Clothes. She's talking Your about the outfit. clothes. The clothes. Oh. Your outfit is nice. Okay. Get at least one right, okay? She can get it actually. Because beginning and ending tells అమ్మాయికి మధ్య words she'll get. Yeah. किसी ने little. बोला नहीं मेरे कपड़े अच्छे लग रहे तो मुझे ये word पता ही नहीं है. ఎవరైనా తెలుగులో చెప్పుంటే అర్థమైండేది. Yeah. Go ahead. Okay. Next. మీరు బాగా నటిస్తారు. देखो बागा है वो word. अरे थोड़ा सा hint दो ना. Do you know natana means? What natana means? Acting. So मैंने अच्छा acting किया. ఓకే, ఇప్పటి వరకు మీకు ఎంతమంది, ఇంగ్లీష్ రాకూడదు కదా, ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతమంది ప్రేమించారు? Easy. थोड़ा धीरे बोलना. थोड़ा सा सोच. ఇప్పటి వరకు इప్పటికి వరకు मैं तुमसे कुछ कहना चाहती हूँ. ఇప్పటి వరకు Okay. Ab tak. మీరు చెప్పండి ఇంకా. Papa, I'm just helping her. She has to win that. మిమ్మల్ని मी मली. You. यार ये तो बड़ा ही डिफिकल्ट है. No, it's easy. हाँ. మిమ్మల్ని ఎంతమంది ప్రేమించారు? What is प्रेमिंचारू? प्रेमिंचारो is love. हाँ, तो Okay. अब तक कितने लोग तेरे को प्रपोज किया? कितने लोगों ने मुझे प्रपोज किया? मैं नहीं बताऊंगी. मम्मी बैठी है यहाँ पे. మీరు అల్లరి పిల్ల. मेरी शादी तो नहीं कह रही अब. पिल्ला पिल्ली means शादी. Pilla means పిల్ల మీన్స్ girl. గర్ల్. యు ఆర్ ఎ నాటీ గర్ల్. Oh. Wow. Nice. మీ నవ్వు చాలా బాగుంది. మీ నారు చాలా బాగుంది again. You know Nice. చాలా బాగుంది. Yeah, I really repeated nice. thrice. మీ నారు. Navvu. నవ్వు. తుమ్ నవ్వు means తుమ్. No. Smile. Nuvvu means yeah, smile. నవ్వు and నువ్వు similar. Similar. She got this right. This one she got Finally. right. Yeah, finally she got one right. Hey Nice. guys.
నైస్ యా ఓకే సో ఇప్పుడు విల్ హ్యావ్ అన్ ఇంటరాక్టివ్ సెషన్ Okay. ఓకే సో ఫస్ట్ మీకు తిన విజయ్ ఎలా పరిచయం అయ్యారు హౌ డిడ్ యూ మీట్ మీ How did I meet him? Yeah. I met him first in Mumbai. Mumbai, yeah. When we were auditioning, so he was there, and we did this bus wala scene, which I really Remember. And next day we were doing the photo shoot on the Juhu roads. Yeah. So that's how I remember. మెయిన్ రోడ్ మీద ఇలా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము ఇంకా ముంబైలో ఆడిషన్స్ యా ముంబైలో Yes. ఎస్పెషల్లీ ఫర్ బేబో ఆర్ నో No, ముంబైలో there were so many girls. అరౌండ్ ఐ టెల్ అరౌండ్ 80 or 90 గర్ల్స్ చూసాం ఆడిషన్స్కి సో ఆల్ ద దే ప్రెటీ గుడ్ బట్ నాట్ సూటింగ్ ద క్యారెక్టర్ అందరూ బాగానే చేస్తున్నారు When I ఎవ్రీబడి went వాస్ for the పర్ఫార్మింగ్ audition, I was like this. So this is trust me, this is my first ever South Indian movie audition. Yeah. And I was like, okay, let's just try what happens. And I see so many girls out there, and ek karke everybody is going. I was like, okay, what's happening? సాడ్ పార్ట్ ఏంటంటే అందరితో ఆ 80 మెంబర్స్తో నేను ఒక్కనే సేమ్ సీన్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ Oh, God. 80 టైమ్స్ యాక్ట్ చేశాను ఆ సీన్ So ఎవ్రీ by the గర్ల్ time we did the scene, he was like, हाँ pro on it. Okay, क्या करना है बोलो. किसके బికాస్ साथ? ఆల్రెడీ చేసేసే ఉన్నా అండ్ ఒక్కొక్కరు వస్తున్నారు లైక్ సార్ ఒక్కసారి వదిలేయండి సార్ మీరు ఒక్కటి చేసుకోండి లేదు ఆ అమ్మాయితో అగైన్ వీ హ్యావ్ టు సీ కెమిస్ట్రీ ఎలా ఉంటుందని మర్చిపోరేమో మీరు లైఫ్ లో అస్సలు ఇంకా అది ఏం లేదు ఊరికే అమ్మాయిని బస్ ఎక్కుతున్నారు బస్ స్టాప్లో ఇరిటేట్ చేయడం అనమాట సీన్ అది సో వెన్ షీ కేమ్ అండ్ వెన్ వీ డిడ్ ఐ థింక్ ఆ రోజు ఫైనల్ చేసాం అనమాట ద నెక్స్ట్ డే వీ హ్యాడ్ అ షూట్ Want to see రోడ్స్ how we దగ్గర look together and యా సో ఆ రోడ్ మీద షూట్ చేసుకుంటూ సేమ్ సీన్ రూమ్లో చేసిన సీనే మళ్ళీ రోడ్ మీద అమ్మాయి బస్ స్టాప్కి వెళ్తుంటే ఇరిటేట్ చేసే సీన్ అనమాట యా ఇట్ హస్ కమ్ అవుట్ గుడ్ సో ఎంతమందిని ఆడిషన్ చేశారు ఎక్కడెక్కడ చేశారు ముంబైలోనే చేసామండి అరౌండ్ 80 మెంబర్స్ Only వచ్చారు Mumbai. యా అండ్ షీస్ ద వన్ గాట్ సెలెక్టెడ్ ఫైనల్లీ అవుట్ ఆఫ్ 80 ద లక్కీ గర్ల్ Yes. we are also lucky to have her in our movie అండి I would say talented, Yes, yes, not yes. lucky. Yeah, exactly. Talent is the right word, yeah. 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 సో బేబు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు ఎవరు చెప్పారు ఆడిషన్స్ జరుగుతున్నాయండి హౌ వుడ్ యూ నో Who told you that auditions were happening? So we have like a lot of Yeah. casting directors there, so they must have coordinated Yeah, somebody yeah, to yeah. you know Oh, to send girls for the auditions. Yeah. And I just got a call, and that day I was free. They were like, you know, it's a very nice simple film. You should definitely go for it. And I was like, okay, fine. And I just came in a very simple clothes. Trust me, I hardly did any makeup. I was like, okay, let me just go and see. And I opened my Yeah. hair and did the audition. అంటే డైరెక్టర్ గారికి I was ఎవరైనా really అమ్మాయి not ఎక్కువ prepared for మేకప్ it. వేసుకుంటే ఆ అమ్మాయిని అప్పుడే పంపించేస్తారనమాట ఓన్లీ బికాస్ మ్యాచ్ కాదు క్యారెక్టర్కి చాలా న్యాచురల్గా అనుకున్నాం కదా ఎనీబడి హూస్ సో సొఫిస్టికేటెడ్ ఆర్ ఎక్కువ మేకప్ వేసుకొని వచ్చినా కూడా కాస్ట్యూమ్ టూ మచ్ ఉన్నా కూడా డైరెక్టర్ అనేవాళ్ళు వదిలేండి ఈ అమ్మాయి I still కొత్త remember I wore this yellow kurti, no? The next day. యా నెక్స్ట్ డే ఐ రిమెంబర్ యా సో షీ didn't have any direct interaction with you people మధ్యలో casting director was there to Yeah. follow She up. came through a Yeah. casting director, Casting but director. And once then we were then once I was on board, I was Yeah. of course on directly contacting these. So your first debut in Telugu. How are you feeling now? Super excited, yeah. I really want everybody to watch the film and tell me how it is. Yeah. Because they have seen me before and this is something new. So everybody is super excited. Nana Kuchi. Nana Kuchi. like Papa? father's Daughter, yeah, lovely daughter. yeah. Yes. My dad, we actually are 3 sisters, so Okay. we have always been pampered. And as you know, my first show, Sabki Ladli Yeah. Bebo, which was also about dad and daughter. Pampering. And again, my first film here is about dad and daughter, so I'm very lucky. I You're think. blessed, I would say. Yeah, I've got so many dads. So your mom is also with you. How Yes. are they feeling? I mean, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు and tomorrow is gonna, release the Yeah. feeling. Yeah. Are they excited? Yeah, they have always been very, very proud for whatever I've been doing. They have always been supporting. Imagine something, somebody like me who started acting when I was 9. They, you really need your parents' support, and they always feel so proud, and so they are very excited to watch the film too. Yeah. సో మీరు కూడా ఫస్ట్ ఫిలిం మేకర్ అవును. యు ఆర్ ఏ ప్రొడ్యూసర్ Yeah. సో ప్రొడ్యూసర్ కి హీరోకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ప్రొడ్యూసర్ కమ్ హీరో అంటే చాలా బర్డెన్ ఎక్కువ ఉంటుంది Yeah, ఏ yeah, టు yeah. జెడ్ చూసుకోవాలి కదా అవును. సో ఎలా అనిపిస్తుంది నీకు అంటే సిన్స్ ద బిగినింగ్ నుంచి ప్రసాద్ గారని హీ వాజ్ దేర్ టు హ్యాండిల్ మై ప్రొడక్షన్ ఓకే సో హీ వాజ్ యాక్చువల్లీ బీన్ అ పర్సన్ హూస్ హ్యాండ్లింగ్ ఆల్ మై ప్రొడక్షన్ నేను యాక్టింగ్ చేసుకునేవాడిని బట్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్ వాజ్ అ థాట్ కేమ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద స్క్రిప్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్ వీ యాక్సెప్టెడ్ ఫర్ ద స్క్రిప్ట్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఐ టుక్ ఫర్ ద స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ సో ఇట్ వాజ్ లిటిల్ బర్డెన్ లేటర్ బట్ వన్స్ వీ ఫినిష్ ద ఫిల్మ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రొడ్యూసర్గా యాక్టర్గా ద వే ద మూవీ హ్యాస్ కమ్ అవుట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ టుమారో ఐ థింక్ మీరు చూసిన తర్వాత చూసి మీకు Yeah, you'll also feel. ఈవెన్ ఐ యామ్ ఆల్సో ఎక్సైటెడ్ టు సీ సో Yeah. ఓకే
సో మూవీ గురించి మాట్లాడుకుంటే మేము ట్రైలర్ చూసిన దాన్ని బట్టి మీరేమో సైలెంట్ అండ్ నాన్న కూర్చి టైప్ అండ్ తిన చూస్తే ఫుల్ అల్లరి ఎలా అంటే ఇంకా కంటిన్యూస్గా నాన్నని ఇరిటేట్ చేస్తూ ఏం రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఫుల్ హ్యాపీగా ఎట్ ప్రెసెంట్ ఉండే మనిషి రెగ్యులర్ యూత్. సో దాన్ని బట్టి మాకు ఏమర్థమైందంటే లవ్ ఎంటర్టైనింగ్ అనిపిస్తూ ఉంటుంది. దీంట్లో సెంటిమెంటల్ ఆస్పెక్ట్స్ కానీ లేకపోతే రొమాంటిక్ సీన్స్ కానీ ఉంటాయా? No, don't expect romantic scenes, Andy, but it's going to be a clean family entertainer. Lot of emotions, not just love story. There's more of family emotions also. Little of fun here and there, amazing songs gaani, beautiful visuals. I mean, it's a package. It's a package of everything. అంటే మొత్తం ఫ్యామిలీ కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఇప్పుడు కొన్ని సీన్స్ అనుకోండి, మనం ఏదైనా తెలుగు మూవీ చూస్తే చూడలేము, అది మధ్యలో చాలాసార్లు చూస్తాం కదా, ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉంటాం, వెంటనే అన్కంఫర్టబుల్ సీన్ వస్తే వెంటనే మన పక్క రూమ్కి వెళ్ళిపోవడం కానీ, మమ్మీ అడి తిరగడం కానీ, సో ఇవి జరుగుతూ ఉంటాయి. సౌండ్ తగ్గించడం, చేంజ్ చేయడం కానీ. బట్ ట్రస్ట్ మీ అంటే ఈ మూవీలో ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు లిటరలీ యూ నీడ్ నాట్ ఫీల్ అన్కంఫర్టబుల్ అట్ ఆల్. యుల్ బి వెరీ హ్యాపీ. మమ్మీ ఎమోషన్స్ చూడడం కానీ, ఫాదర్ ఎమోషన్స్ చూడడం కానీ, బాయ్ గర్ల్ది కానీ, ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. సో హార్ట్ టు హార్ట్ రిలేషన్ ఉంటుంది. yes clean you film. This is clean you film. It's a you film. Yes, super yeah. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే మనం మాట్లాడుకుంటున్నాం కదా, రెస్పాన్సిబిలిటీ లేని పర్సన్ ని ఒక ఫాదర్ తను తీర్చిదిద్దాలనుకుంటూ ఒక షాప్ లో పెడితే వైఫై పాస్వర్డ్ ఉందా సో అది ఎలా ఉండబోతుంది? మీ ఫాదర్ కి మీకు రిలేషన్ ఎలా ఉంటుంది? నేను నరేష్ గారు హ్యాస్ డన్ దట్ రోల్. నరేష్ గారు చేసినప్పుడు he was very cool person on set and చాలా హెల్ప్ చేశారు. అండ్ I was little nervous కదా, పెద్ద యాక్టర్ for my first film. So but the way he has set up the mood, the way he used to interact, it made me feel really better on set. But talking about the character, Andy, Naresh garu has played a very matured role. Of course, great actor, matured role. And నేను చేసిన రోల్ ఏంటంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు బేసిక్లీ. బుక్ స్టోర్లో ఉండడం కానీ, చూసుకోవడం కానీ. వీడి ధ్యాస అంతా వేరే ఉందన్నమాట. ఫ్రెండ్స్ అని, రెగ్యులర్ మన ఇప్పుడు యూత్ ఎలా ఉందో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ లిటిల్ బిట్ ఎగ్జాక్ట్లీ, బట్ లిటిల్ బిట్ ఆఫ్ థింగ్స్ టువర్డ్స్ అదర్ థింగ్స్ ఉన్నాయి. అది మూవీలో చూడొచ్చు మీరు. బట్ ఇట్ హాస్ సెట్ రియలీ నైస్. అంటే చూస్తే మీకు ఫాదర్ సన్ రిలేషన్, అఫ్ కోర్స్ దేర్ సమ్ ఫన్, బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఆల్సో. దేర్ గుడ్ కనెక్షన్ బిట్వీన్ అ ఫాదర్ అండ్ సన్. సో డాడ్ సక్సెస్ఫుల్ అయ్యారంటారా లాస్ట్కి? మీరే చూడాలి. బట్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ ఫర్ షూర్. మీరే చూడాలి. ఓకే. సో మీ దగ్గరికి వస్తే ప్రతిదీ మీ నాన్నగారితో షేర్ చేసుకుంటారు కదా ఆన్ స్క్రీన్, లైక్ షేరింగ్ ఎవ్రీథింగ్ టు యువర్ ఫాదర్ ఆన్ స్క్రీన్? Yes, we had taking permission from him and all. As in? No, she's saying on screen you take everything. Sorry, you listen everything to your father. Yeah. Regarding that love letter or anything. Yes. So they have a typical father-daughter relationship. Even I am like that. If somebody will tell me something, I'll just go and say to my dad for sure. So even Akhila and her dad are exactly like saying they share everything. Basically ఈ అమ్మాయి రియల్ లైఫ్ లో కూడా వాళ్ళ ఫాదర్ తో చాలా క్లోజ్ ఉంటుంది. Everything she shares with her father. Yes, exactly the same. Exactly the same. Even though Akhila is like totally opposite of me, but the bond I share with my dad is exactly the same. Bond is same. Yeah. Yes. But you are naughty girl off screen and on screen. Why are they calling me naughty girl? I don't know. I'm not at all involved in this conversation. Okay, fine. Let's say active girl. Talkative is the right word for her. Yeah. Okay. Very lively she is. Yeah, lively. Yeah. Nice. So yes, Akhila is like totally opposite of that, and trust me, somebody like me who's always hyper, if you see me, and playing Akhila who's always calm down and like this. So I had to literally control myself in every scene. Okay, I have to do this. So it was fun playing something which I'm really not. Yeah. So ever chepparu dubbing? ఈ అమ్మాయిక వీణా ఘంటసాల గారు అని, ఓకే, చాలా బాగుంటుంది వాయిస్. నాది నేనే చెప్పాను. వెరీ హ్యాపీ. సో ఓకే, సో ఈ మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏమైనా ఉందా మీ ఇద్దరిది కలిసి యాక్ట్ చేసింది? తనతో కలిసి యాక్ట్ చేసింది లేదు, కానీ తన దగ్గర నుంచి కొంచెం ఒక సీన్లో అయితే అది ఉంది కదా, మన ట్రైలర్లోనే ఉంది కదా, ఈ అమ్మాయిని తలుచుకున్నప్పుడు అంతా గుండె నోరు రంపంతో కోసేసినట్టుందని. దట్స్ మై ఫేవరెట్ డైలాగ్ ఇన్ ద మూవీ. ఒకసారి మా కోసం యాక్షన్. దీంట్లో తనతో ఉండదు డైలాగ్, అది బేసిక్ వాయిస్ ఓవర్లో వస్తుంది. ఏదైనా సరే డైలాగ్ ఒకటి మా కోసం ఇప్పుడు చెప్పండి వ్యూయర్స్ కోసం. డైలాగ్ ఓకే ఫైన్. అదే చెప్తాను, ట్రైలర్లో డైలాగ్ చెప్తాను. తనని గుర్తొచ్చినప్పుడల్లా గుండెని ఎవరో రంపంతో కోసేసినట్టుంది.
Do you so remember any fast, dialogue? I didn't even understand one word. తన that's dialogue. గుర్తొచ్చినప్పుడల్లా ఎవరో రంపంతో కోసేసినట్టుంది. Did you say this during the intervals? Trailer, in the trailer, it's in the trailer. So do you remember any dialogues from the film? Yeah, I've been telling it everywhere. Sorry, చెప్పుతున్నా కదా. What was that? Sorry, చెప్పుతున్నా కదా. సారీ చెప్తున్నా కదా. That's actually sorry చెప్తున్నా కదా. Oh, nice. ఇప్పుడు ఎందుకు అపాలజైజ్ చేసింది మీకు? సినిమాలో అపాలజైజ్ చేస్తున్నది, సో ఇట్స్ ఫ్రమ్ ద మూవీ. డోంట్ గో దేర్. యా. ఓకే, సో ఆన్ స్క్రీన్ లో మీకు అంత ఇంటరాక్షన్ ఏం ఉండనట్టు ఉంటుంది కదా. On screen, yeah, not much of an interaction. We have lot of scenes, but interactions is very less. అంటే చూసుకోవడం వరకేనా? ఐ మీన్ ఎలా చెప్పాలి, లుక్స్ వరకేనా ఓన్లీ? No, there are dialogues and all, but it's more pure. It's more pure. It's about how we feeling, Yeah. and sometimes you don't need words to Express. Express, yeah. That's what we have done in this film. So Yeah, even when exactly. we're not talking, we sing a lot. Yeah. విత్ ఐస్. With eyes, with our Expressions. వావ్, నైస్. సో ఈ మూవీ ఫస్ట్ సైన్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఏ బ్యానర్లో వర్క్ చేస్తున్నాను, ఓకేనా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవడం కానీ, సో డైరెక్ట్లీ ఆడిషన్లోనే హీరోతో యాక్ట్ చేశారు మీరు. హౌ వాజ్ ద ఫీలింగ్? I remember Johnson sir telling me the basic synopsis. Of course, they didn't tell me the whole script that time, but I really like how the character was, because till now, in TV, I was doing like a psycho lover. I was doing this Disney show where I was playing a bimbo girl. So there was something different, and this movie had You a lot. played psycho lover? Yeah, you don't know that? That you hold up that wooden log. And just kill people in the show. So much fun. So ఈ పిల్ల ఫేస్ లో సైకోనెస్ కనిపిస్తుందా Yeah, అసలు? that's the On challenge. screen You're an actor, you have to do this. No, I can't even imagine psychonis on your face. But I'll Okay. send you if you want to see. I've seen that You've wooden seen log. now? Yeah. నవరసాలు గేమ్ పెడదాం. Yeah. ఓకే, నవరసాలు మీకు తెలుసు కదా. Yeah, తెలుసు, బట్ అన్ని చెప్పలేదు నేను. నవరసాలు మీరు అడగాలి, Yeah. తను యాక్ట్ చేయాలి. What did he just say? So there's basically the 9 kinds of acting, Oh. like Like smiling, anger. crying, Yes, anger. yes. So she's saying that we'll play a game where I'll tell you the names of the kind you have to act. Oh, yeah. విత్ ద సేమ్ డైలాగ్. సారీ చెప్పాను కదా. Oh, yeah. Let's do Right. that. Fun. Yeah. Let's do that. ఓకే, సో ఫస్ట్ సాడ్. Sorry, చెప్పుతున్నా కదా. నేను తెలుగులో చెప్తా, మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్. ఓకే. Okay. Oh, translator is right here. Yes. Happy playing that character. Huh. ప్రేమ. Love. Sorry, చెప్పుతున్నా కదా. లవ్లీ. ఏడుపు, బాధ. Cry. Sadness. Sorry, చెప్పుతున్నా కదా. She's laughing me. ఓకే, కోపం చెప్పేసామా? Anger. Sorry, చెప్పుతున్నా కదా. అది చాలా ఈజీ పిల్లకి చేయడం. డామినేటింగ్ గా చెప్పాను. Yeah, చాలా ఈజీ ఆ పిల్లకి. హ్యాపీనెస్. ఆనందం. Sorry, చెప్పుతున్నా కదా. పిల్లది ఆడిషన్ చేసినట్టుంది ఇక్కడ. Oh, you It taking looks like it's Romantic. audition. Yeah. Yeah. Maybe somebody will watch this and be like, oh, she can do this good. Let's take her. రొమాంటిక్. Sorry, చెప్పుతున్నా కదా. నన్ను ఇన్వాల్వ్ చేయదు చెప్పు. హీరో. thumbnail పెట్టండి. ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అని. My audition is recorded for all the films right here. Yeah. విత్ సింగిల్ డైలాగ్ ఎన్ని వేరియేషన్స్ చూపేసాను చూడండి. Yeah. విత్ ద సేమ్ హీరో. Yeah. Yeah. I don't mind. Yeah. పాపం అప్పుడెప్పుడో 80 మెంబర్స్తో మిమ్మల్ని ఆడిషన్ చేసి ఒక్క సీన్ కోసం ఇప్పుడు ఇన్నిసార్లు సారీ చెప్పించుకుంటున్నారు. సో Yeah. ఓకే, ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో క్యాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పండి. Should I talk about the casting? Yes. I feel really blessed to have such amazing people around, like Annapurna ma'am, and then we have Shrikant sir, we have Naresh Garu sir, and they've done so many films, they've done so much. These are like senior actors, and they actually made us feel so comfortable. I didn't even feel, that I was a newcomer on set. And then we have Russell sir, the cameraman. He just made me feel super, super comfortable. I had an amazing bond with him, and then we had Jonathan sir on set, who, even though he knew that I was not very good with language, I was still learning, he really helped me. He gave me like all my time, and he gave me space to do what I want to do, because he really understood that maybe I know the character really well, and he let me do what I really wanted to do in the film. Even though he told me what to do,
but then he gives you like full space to, you know, as an actor, whatever you feel like doing, you know. He told me to explore how she's going to sit, how she's going to walk and everything, and I was doing my homework. Baki, he'll tell you if I did it pretty well or not. Oh my God, don't say that. వాళ్ళు You have కూడా done it ఇంటర్వ్యూ so చేస్తాం beautiful. కాబట్టి Yeah. టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దెమ్ అండ్ ఐ లెట్ యు నో. Yes. Yes, sure, No, sure, she has sure. done amazing, brilliant job. Yeah. సో హీరో అండ్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయంటే Thank you, that's producer nice. sir. Thank you. Stop being like that. Huh. సో మీరు ఎప్పుడైనా యాక్ట్ చేసేటప్పుడు మీకు ఎనీవే ప్రొడ్యూసర్ కాబట్టి కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. హీరో మధ్యలో ప్రొడ్యూసర్ లాగా ఎప్పుడైనా యాక్ట్ చేయాల్సి వచ్చిందా? No. So morning వెళ్ళగానే I just put my mind away as a producer because as I told you, Prasad garu, he is the one who is going to take care. Evening అయితే మళ్ళీ again I get back into the shoes of production. Other than that, I think I'm always in the acting zone itself. Yeah, initially though I didn't even Yeah. get to know that he was a producer Yeah, because we so- were working as an actor, so I Yeah. didn't even know it. So సో zone లో లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారా? Yeah, and he I did never a great wanted it to job. tell Sure. set లోకి వెళ్ళి నేను ప్రొడ్యూసర్ అని I don't do that. Okay. So it was very nice and fantastic. ఈ మూవీ ఏం లొకేషన్స్ లో షూట్ చేయడం జరిగింది? హైదరాబాద్లో షూట్ చేసామండి అండ్ కాకినాడలో షూట్ చేసాం. బట్ మీరు చూస్తే తెలుసు హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్, రెగ్యులర్ మూవీ లొకేషన్స్ కాదు. తొలి ప్రేమ కానీ మన మెయిన్లీ ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు నాకు. సో తొలి ప్రేమ ఈ కైండ్ ఆఫ్ లొకేషన్స్ అండి. బిహెచ్ఎల్ చూసే ఆ లొకేషన్స్ ఉన్నాయి కదా, ఆ కైండ్లో డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళాం అనమాట. గ్రీనరీ. అండ్ లాట్ ఆఫ్ నైస్ కాలనీ. నౌ nobody is giving permission also, and we shot in real houses. Shooting houses తీసుకోలేదు మేము. Okay. నా హౌస్ కానీ శివ్ శక్తి's house కానీ those were real houses where Yes. people living. Yeah. So we shot with the real houses. So And those that's how people it's were so realistic. sweet, na, they used to cook for me also for lunch. So మీరు చూస్తే అంత రియలిస్టిక్ అప్రోచ్ వెళ్ళాం అనమాట. లిటరలీ వీ యూస్ టు రియల్ పీపుల్ హౌసెస్. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఆర్ట్ వర్క్ కూడా చూస్తే మీరు ఇట్ లుక్ వెరీ రియల్. సో వీ ఆల్వేస్ ట్రై టు క్యాచ్ దట్ రియాలిటీ, పుట్ ఇట్ ఇన్ ద సినిమా, అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ నైస్. ఓకే. సో ట్రైలర్ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ సర్కిల్ నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చింది? వాట్ వాస్ ద ఫీడ్బ్యాక్ దే గేవ్ టు యూ బోత్? I think she'll start. Yeah. Like always. Girls are first. Yeah. No, we got a really good response. People are saying it looks so realistic, and people are really liking it, looking forward to it. The trailer is cut so beautifully that you're like you want to see what what happened next. Again so and again. yes, that's the best thing. When trailer is impressing you so much and people really want to know what's going to happen next, that's the best compliment. Yeah, so I'm excited. I'm very happy and for the trailer response because all new people kada didn't expect it will create this much of buzz. Actually. This much of buzz. Views gani, it already crossed 500,000, so very happy. And the first movie without any promotion that much, just AHA tried to push it so nice. It has reached somewhere close to 500,000, and the kind of messages వస్తున్నాయి రోజు they're like ఎప్పుడు రిలీజ్ అవుతుంది, and మీరు అన్నట్టు చాలా questions, what is the story about. It's creating that interest in the trailer to wait and watch for the film. So very happy for the response I'm getting for trailer. ఈ స్క్రిప్ట్ గురించి చెప్పండి. ఈ స్క్రిప్ట్ ఎలా వచ్చింది మీకు? జానథన్ డైరెక్టర్ గారు ఆయన రాసుకున్నారు స్క్రిప్ట్, అండ్ సుకుమార్ గారు హ్యాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్, లిటిల్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. కంప్లీట్లీ డైరెక్టర్స్. సో మీకు జాన్ గారితో ముందే పరిచయం ఉందా? లేదండి, ఐ మెట్ హిమ్ ఫర్ ద ఫిల్మ్. సుకుమార్ సార్ పరిచయం చేశారు. ఓకే. సుకుమార్ గారితో మీ రోల్? నేను షార్ట్ ఫిల్మ్ ఒకటి సుకుమార్ గారికి నచ్చి నాతో సినిమా చేద్దాం అన్నప్పుడు దట్స్ వెన్ హీ కాల్డ్ జానథన్ ఆల్సో. దట్స్ హౌ వీ బోత్ మెట్. సో దీనికంటే ఆడిషన్ మీకు అసలు ఆడిషనే లేదు. షార్ట్ ఫిల్మ్. మై ఆడిషన్ వాజ్ మై వర్క్. షార్ట్ ఫిల్మ్. బికాస్ సుకుమార్ సార్ నా వర్క్ చూడకపోయింటే ఐ డోంట్ థింక్ సో ఐ వుడ్ బీ హియర్ అండ్ దిస్ మూవీ వుడ్ హ్యావ్ బీన్ నాట్ హ్యాపెండ్. సో జస్ట్ బికాస్ ఆఫ్ మై షార్ట్ ఫిల్మ్ హీ లైక్డ్ ఇట్ అండ్ వీ సెడ్ సరే సార్ అంటే సార్ చెప్పిన తర్వాత దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. వెరీ హ్యాపీ దట్ అంత పెద్ద డైరెక్టర్ హ్యాస్ రికగ్నైజ్డ్ మై టాలెంట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇప్పటి వరకు హీరో అవ్వాలని అనుకున్నారా, లేకపోతే ప్రొడక్షన్ హౌస్ రన్ చేసుకోవాలి? హీరో అండి. ఐ ఆల్వేస్ మై థింగ్ ఇస్ బికమ్ గుడ్ యాక్టర్. యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. Actually a very good actor. So thank you so much. It's coming from a senior. Please. So production now interest start అయిందండి because the kind of interest I have towards cinema, I'll keep doing both acting and production together. And best part with him, if you'll make him do scenes 60 times also, he'll happily do it. So that's a very good thing. Nice. We have to get that best out of it. So నాకు ఏ రోజు 10-15 takes అలా అయినా కూడా I'm like totally fine. Like anyways I know I'm going to give my best and I'm ready to, because I'm not here like as an experienced person. I'm here to learn. So even if it's going 10-15, I'm totally happy. I was like, you're getting the best out of me. So I'm also getting to know where I can reach my limit, extend, pull it. So And even our
director sir, he Yeah. actually felt that we are so capable of doing it. So Yeah. even if he's telling us to do another take, Yeah. that means he trusts us that Yeah, we can yeah, do better. Do So, better. Yes. Yeah. Yeah. Okay, let's go on to the second round of games. Yeah. So now this is one more interactive session. Okay. We just wanted to know enta bond undi meeku on screen and off screen. Shit, did we pass that test of our You bond? failed, no, that one? So this round is all about The bond between me and Shiv Shakti or the bond between Amar and Akila? both. I Both. can ask you in two ways then. So you gave me a clue. Yeah, okay. Okay. So if you want to give a compliment to him, personally and professionally, what would be that? He's a family guy. Is this for Amar or Vijay? Both. Ah. Okay. Smart she is. Huh. Yeah. What do you mean smart? This is true. True, I mean true. It's smart, yeah. Huh. So me చెప్పండి compliment. Professionally, Professional? professionally, I think she's actually too good on sets. I mean, anything you give her, she's got that grasping power. Different language kada manaki. Avunu. For us, it's easy. Given a dialogue, we'll be ready in seconds. At the same time, if I'm ready, she's also ready, even if the language is different. Wow. So I'm very happy. She's like too good and professionally. Personally, sweetheart. So yeah. She is much excited about the compliments. Like personally बताओ क्या है? Okay. Any suggestion? For her. Huh. Like personally or Think twice. beware of you know. Just kidding. Professionally, I don't think so. I can give her any suggestions. But personally, what can I give suggestions? Let me also Yeah, she has to talk. see more opportunities in life towards personal things. Yeah, Okay. Personally, I would tell him that everybody should respect me. I know. no, nothing like that. Okay, this that is is that. this is a new one. Okay. I have a new one I now. have so much to tell you. Right. So Okay. I would say that I really love him as an actor more. So he should do more films as an actor. Hmm. Yeah. That's what I Personal? want. That's the personal thing. Ah, okay. Yeah. So for Amar, what would I say? Just be you, yeah. Amar is a really nice guy. Yeah. Yeah. He's also nice. Okay, the best quality in her. Professionally, Just one you asking us 5, no? please don't put. Okay, professionally, best quality. Yeah, Hard work. hardworking. See, Too I'm hard. the one Yeah. who is doing clue. Yeah, He I didn't mean- say that, huh? He has to say his. Oh, that is not counted now. Yeah, she said hardworking. Like I give you an example. I think that is there. No, hard work itself. I was gonna say, and she said it professionally. It's a smart work, no? No. Let me not tell you No, what say you're no, saying. let Yeah, me yeah, yeah. Yeah, professionally, I think, and she's on time. Ah, She's on time. Like, punctuality. yeah, makeup, I'm late, whatever but it I'm on is. But yeah, she's mostly on time. Mostly because tana makeup time అవుతుంది to get ready. But she's prepared well. So 1 hour అవుతుందంటే ముందు అనుకుని 1 hour వచ్చి she'll be on time. Personally, best thing, I think she's very sensitive. Being sensitive This is is also really nice. best thing? So yeah, it's good. Being sensitive is actually very He's nice. taking some time to think of all these personal qualities, you know? Yeah, it will take some time. Okay. Okay. Okay, so I would say professionally, the best thing is he loves his work so much. He's so passionate about it, and that is really good. I'm sure that is going to take him a Heights. long way. Thank you. And personally, I would say that he's too good to be true sometimes. Too good. Wow. Everyone. Okay. So finally, if you want to say anything to audience Yeah. regarding your movie Yes, release, yes, just go ahead. Please watch our film tomorrow, 18th September, only on AHA app. Vijay, your turn. Hi, please watch Amara Maklam Prema on AHA September 18th andi, and watch it with all the family members, and I'll make sure you guys will love the film. Thank you so Yes, much. don't Don't miss forget it. the tissue papers. Don't forget the Tissue tissue papers. ఓకే సో చూసారు కదండి ఈరోజు ఇంటర్వ్యూ ఇలాగే ఫుల్ మస్తీ ఫన్ గలాటాతో ఎంజాయ్ చేసి ఉంటారు కదా సో మూవీ అయితే చూడడం మర్చిపోద్దు మళ్ళీ తిరిగి సెలబ్రిటీ ఇంటర్వ్యూతో కలుసుకుందాం అంతవరకు దివ్య సైనింగ్ ఆఫ్ బాయ్ హాయ్ అండి, నా పేరు విజయరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ అండి. థ్యాంక్ యూ. Hello guys, na Peru Shiv Shakti Sajdev. Subscribe to Mirror TV now.